జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 27వ దివ్యదేశమైన తిరుకన్నమంగై భక్తవత్సల పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 27వ దివ్యదేశమైన తిరుకన్నమంగై భక్తవత్సల పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంనకు 40 కిలోమీటర్ల దూరంలో, తిరువారూర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ క్షేత్రంనకు ఇరువైపులా 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు భక్తవత్సల పెరుమాళుగా నిలుచుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామి మూల విరాట్టు 14 అడుగుల ఎత్తు కలిగి సుందర రూపంలో దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. మార్కండేయ మహర్షి, వరుణుడు గర్భాలయంలో దర్శనమిస్తారు. బ్రహ్మాది దేవతలు చిత్రాలు కూడా గోడ మీద ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీమండపంలో లక్ష్మీ అమ్మవారు అభిషేకవల్లి తాయారుగా కొలువై ఉంటుంది. స్వామి ఈ క్షేత్రంలో అమ్మవారిని వివాహం చేసుకున్నందువలన ఈ క్షేత్రానికి కృష్ణమంగళ క్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. అమ్మవారి సన్నిధి ఎదురుగా పురాతన కాలం నుండి తేనెటీగల గూడు ఉండడం ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత. దేవతలు, ఋషులు తేనెటీగల రూపంలో స్వామిని కొలుస్తారని ప్రతీతి. వీటి వల్ల ఎవరికీ ప్రమాదం లేకపోవడం ఇంకొక విశేషం. తిరుమంగై ఆళ్వార్లు ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో దర్శన పుష్కరిణి అనే పుష్కరిణి కలదు. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. పూర్వము సత్యలోకంలో బ్రహ్మ నిద్రిస్తూ ఉండగా మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారు. బ్రహ్మ నిద్ర నుండి మేల్కొని చూడగా వేదాలు లేకపోవడంతో వేదాల కొరకు శ్రీ మహావిష్ణువును ఈ ప్రదేశంలో చాలా కాలం పాటు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు మధుకైటబులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చి ఇక్కడ భక్తవత్సల పెరుమాళుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మ 4 వేదాలకు గుర్తుగా 4 స్తంభాలు గల శ్రీమండపంను నిర్మించారు. ఆ తరువాత కాలంలో రోమస మహర్షికి భక్తవత్సల పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. ఆ తరువాత వైష్ణవ ఆచార్య పరంపరలో నాదమునులలో ప్రధానులు అయిన వారు తిరుక్కన్నమంగై ఆళ్వార్లు. ఆయన నిరంతరం ఈ ఆలయంలో స్వామిని పూజిస్తూ ఉండేవారు. చివరకు ఆయన స్వామివారిలో ఐక్యమయ్యారని కూడా తెలుస్తోంది. అందుచేత ఈ క్షేత్రంనకు తిరుకన్నమంగై అనే పేరు కూడా వచ్చింది. ఇంతటి విశిష్టత మహత్యము కలిగిన తిరుకన్నమంగై భక్తవత్సల పెరుమాళ్ ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.